ఒక సిస్టర్ కమెంట్ చేశారండి, వేస్ట్ లూజ్ 34, చెస్ట్ లూజ్ 40 సైజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టమని. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నానండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. చెస్ట్ వచ్చేసి 40, నడుములోది వచ్చేసి 34 అనమాట. ఈ బ్లౌజ్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఏ విధంగా మార్క్ చేసుకోవచ్చు. ఇది 40 సైజ్ కాబట్టి 4 ఇంచెస్కి ఒక డాట్ అనేది మిడిల్లో ఇట్లా పాయింట్ దగ్గర ఒక డాట్ మార్క్ చేసుకొని అటు ఇటు మెయిన్ డాట్ వెడల్పు అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడేమో మెయిన్ డాట్ హైట్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా కనుక మీరు మార్క్ చేసుకున్నట్లయితే మెయిన్ డాట్ అనేది పాయింట్ దగ్గర కరెక్ట్గా కూర్చుంటుందండి. అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఇట్లా 1/2 ఇంచ్ కిందకి టేప్ పెట్టేసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసి ఒక టక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మెయిన్ డాట్కి కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు ఒక సమానంగా రావడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి సరిగ్గా పెట్టేసుకొని కరెక్ట్గా దీన్ని ట్యాప్ చేసినట్టయితే మార్కింగ్ అనేది కింద పడిపోతుందండి. దాని ప్రకారం కింద మార్క్ చేసుకోండి. ఈ విధంగా కొడితే రెండు షేప్లు కూడా కరెక్ట్గా వస్తాయండి. మీకు కనుక ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా స్టిచ్ వేసేసుకోండి. మార్క్ చేసుకునే విధంగా దానిపైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి 2.5 ఇంచెస్ తోటి ఇట్లాగా స్టిచ్ వేసేయండి. ఈ రెండు డాట్స్ అనేవి మన మెథడ్లో ఇట్లా రెండింటిని కలిపేసేసి చంక దగ్గర రెండు ఫోల్డ్ని ఇలా చేసి రెండు కలిసిన దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. అలాగే ఇంకొక పేస్ కూడా జాయిన్ చేసుకోండి. షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. మనం మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా వస్తే మీకు మెయిన్ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అట్లా డాట్స్ అనేవి ఇట్లా నేను చూపించిన విధంగా మార్క్ చేసుకుంటే సైడ్కి అనేవి జరగకుండా స్ట్రైట్గా వస్తాయి అన్నమాట. ఆ విధంగా మీరు మార్క్ చేసుకొని పెద్ద సైజ్ వాళ్ళకి 4 ఇంచెస్ దగ్గర మిడిల్ పాయింట్ మార్క్ చేసుకొని మీడియం సైజ్ వాళ్ళకి 3.35, స్మాల్ సైజ్ వచ్చేసి 3.5, ఇంకా చిన్న సైజ్ అయితే 3.5 అట్లా మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్లో మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ బుక్స్ పట్టి కాజా పట్టి చంక దగ్గర డాట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్కి సపోర్ట్గా నిలబడటం కోసం వేస్తారండి. ఈ మెయిన్ డాట్ అనేది మనము కరెక్ట్గా వేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్కి అనేది నేను కటింగ్ అప్పుడు హ్యాండ్స్ అనేవి జాయిన్ చేయలేదు, క్లాత్ తగ్గింది బాగా, అందుకని జాయింట్స్ అనేవి వేసేసి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటాను. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఇట్లా హ్యాండ్ పెట్టేసుకొని హ్యాండ్ హైట్ అనేది 11 ఇంచెస్ ఉందండి. ఈ 11 ఇంచెస్ అనేది ఇట్లా మార్క్ చూసుకొని ఈ విధంగా ఎంత హైట్ ఉందనేది కరెక్ట్గా ముందుగా చూసి మనం మార్క్ చేసుకున్నాం. దాని హైట్ వచ్చేసి 3.35 ఇంచులు అయితే హ్యాండ్ డౌన్ అనేది మార్క్ చేశాను. ఇట్లా మార్క్ చేసుకొని ఈ చివరి నుంచి 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేసి లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోండి. ఈ విధంగా మనకి ఆమ్లో నుంచి 9 ఇంచెస్ అండి. ఇట్లా టేప్ తోటి 9 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇట్లా మీరు స్కేల్ పెట్టుకొనైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసేయండి. మిడిల్లో ఒక మార్క్ అనేది ఇవ్వండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్క్ చేయండి 5.5, అలాగే 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. ఈ రెండింటిని మార్కింగ్ ఇలా కలిపేసేసి కరెక్ట్గా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి హ్యాండ్ జాయింట్ పడినప్పుడు ఇలా కూడా హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత కూడా అతుకులు అనేవి జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకోండి. బిగినర్స్కి కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉండటం కోసం ఈ విధంగా అయితే చూపించానండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకుని మిడిల్లో 3.5 ఇంచ్ అనేది లోతు తీసుకోండి. ఈ విధంగా తీసుకుంటే మీకు ముడతలు అనేవి రావండి.
మొదటిసారి ఎవరు స్టిచ్ వేసిన ముడతలు అనేవి వస్తాయండి. దాన్ని మెల్లమెల్లగా సరి చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే ముడతలు అనేవి క్రమేపీ తగ్గుతాయండి. ఒకేసారి ముడతలు అనేవి తగ్గవు. ముందుగా పావించి అనేది ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి. ఇది హెమ్మింగ్ చేసుకోవాలండి. కింద నార్మల్ బ్లౌజ్ ఇది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి బ్యాక్ డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ అనేవి షోల్డర్కి ఎదురుగా ఈ విధంగా ఆల్రెడీ టక్స్ ఇచ్చుకుంటాం కదా, ఎంత లెంత్ అనేది మార్క్ చేసుకుంటే ఆ మార్క్ మీదుగా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. ఇవి కూడా షోల్డర్కి ఎదురుగా వస్తే ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మీద ఇలా నిలబడి ఉంటుందండి. అప్పుడు షోల్డర్ డ్రాప్ అవడం అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. అందుకోసమే బ్యాక్ అనేది ఈ టక్స్ అనేవి వేస్తామన్నమాట. ఇప్పుడు నడుం పట్టి అనేది స్టిచ్ వేసుకుందాం. నడుం పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఒక అంచు అనేది ఇట్లా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోండి. ఒక వైపు దీనిపైన ఇలా పెట్టేసేసి క్లాత్ స్టిచ్ వేయండి. పాదం ఇంచు గ్యాప్ తోటి అయితే ఈ స్టిచ్ అనేది వేసుకోండి. మరి ఎక్కువ లెంత్ అవసరం ఉండదు. ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేసేసి దీని పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఈ స్టిచ్ వేసేటప్పుడు మీరు మెయిన్ క్లాత్ మీద పడకుండా నడుం పట్టీ మీద పడే విధంగా స్టిచ్ వేసుకోండి. అదేవిధంగా ఖర్చు కూడా పట్టీ వైపు ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. మనం షేప్ బెల్ట్ అనేది స్టిచ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకుందాం. షేప్ బెల్ట్ అనేది ముందుగా మెయిన్ క్లాత్ అనేది పెట్టేసుకుని తర్వాత లైనింగ్ పీస్, లైనింగ్ కాదు మామూలు కానీ వేస్ట్ పీస్ అనేవి దానిపైన పెట్టేసుకోండి. పైకి మంచి పీస్ వచ్చే విధంగా ఉండాలంటే ఈ విధంగా పెట్టుకోండి. వేస్ట్ పీస్ అలాగే గట్టిగా ఉండటం కోసం ఏదైనా క్లాత్ అనేది యూస్ చేయండి. ఎక్స్ట్రా పీస్ ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా వస్తాయి అన్నమాట లోపల వైపుకి. అందుకని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనము షేప్ బెల్ట్ అనేది ఏ సైజ్ వరకైనా ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక సైడ్ వచ్చేసి 3 ఇంచెస్, ఇంకో సైడ్ వచ్చేసి 3.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని 3.5 ఇంచెస్ దగ్గర నుంచి మనం ఇందాక మిడిల్ పాయింట్ ఎక్కడ మార్క్ చేసాం 4 ఇంచెస్కి, అదే 4 ఇంచెస్ అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఆ 4 ఇంచెస్ దగ్గర 2.5 ఇంచెస్ అనేది ఇట్లా మార్క్ చేసి ఈ 3 డాట్లు అనేవి ఈ విధంగా కలిపేసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మ్యాక్సిమం ఏ సైజు వరకైనా సరే ఈ మెథడ్ ఈ సైజులు సరిపోతుంది. ఈ విధంగానే మార్క్ చేసుకుంటే, మరీ చిన్న సైజ్ అయితే మాత్రం అదే అంటే బ్లౌజ్ హైటు మరీ తక్కువగా ఉంటే మాత్రం కొంచెం తేడా వస్తుంది అంతే అండి. ఈ విధంగా ఉన్నది సేమ్ ఎదురెదురుగా ఇలా పెట్టేసుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాము. ఈ విధంగా మనం కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా ఇలా కట్ చేసింది. ఇప్పుడు వీటిని మనము ఇట్లా రివర్స్లో తిప్పేసుకొని టాప్ స్టిచ్ అనేది ఇట్లా వేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా మనకి లైనింగ్ పీస్ మీద మెయిన్ క్లాత్ మీద పడకుండా లైనింగ్ పీస్ మీద పడే విధంగా స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ మరలా గట్టిగా ఉండటం కోసం ఇంకొక స్టిచ్ అయితే ఈ సైడ్ వేసేయండి. మీరు కనుక ఇండివిజువల్ షేప్ బెల్ట్ స్టిచ్ వేస్తున్నట్లయితే ఈ సైడ్ ఇప్పుడు నేను కుడుతున్న విధంగా కుట్టకండి. లేదా నార్మల్గానే స్టిచ్ వేస్తున్నట్లయితే ఈ విధంగా ఇటు సైడ్ కూడా ఇట్లాగా స్టిచ్ వేసి క్లోజ్ చేసేసేస్తే స్టిఫ్గా ఉంటుందండి షేప్ బెల్ట్. ఈ విధంగా స్టిచ్ వేసుకొని వీటిని ఫ్రంట్ పార్ట్కి ఇలా ఎదురెదురుగా రావాలండి. ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ వచ్చేసి రెండు ఎదురెదురుగా రావాలి. వీటిని మనము ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా పెట్టేసుకొని దాన్ని ఇలా పెట్టుకున్నట్లయితే ఈజీగా జాయింట్ చేసేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకు వదిలేసేసి ఈ విధంగా స్టార్ట్ చేయండి. మెయిన్ డాట్ అనేది మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ చూసే విధంగా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటూ రండి. 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్ వేసేయండి.
ఈ పైన కూడా ఒక టాప్ స్టిచ్ అనేది మీకు కావాలంటే వేసుకోండి. ఈ టాప్ స్టిచ్ అనేది కనపడకుండా ఉండాలంటే మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడే డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇట్లా ఏదో సమానంగా ఉండేలా ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లాగా కట్ చేసేయండి. అదేవిధంగా రెండవ సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేయాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టీలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టీ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు స్టిచ్ వేయాలండి. నెక్ సైడ్ చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. షేప్ బెల్ట్ సైడ్ నుంచి జాయిన్ చేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. రెండు కూడా షేప్ బెల్ట్ సైడ్ నుంచే జాయిన్ చేసుకోండి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకొని మొత్తం ఖర్చు కూడా కనపడకుండా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు కాజా బెల్ట్ వచ్చేసేసి 3 ఇంచెస్ లెంత్ అయితే తీసుకోండి. దీనికి ఇట్లా రాంగ్ సైడ్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ అనేది క్లాత్ అనేది వదిలేసి అక్కడ నుంచి స్టిచ్ వేసుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్ తోటి వచ్చేయండి. ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేసేసి దీన్ని లోపల ఫోల్డ్ చేసి ఇట్లా బ్యాక్ ఇట్లా టర్న్ చేసుకుని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి. ఇలా మనం టాప్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఇలా బ్యాక్ ఇలా తిప్పినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసి మనం వేసుకున్న కుట్టు మీదగానే ఇది వచ్చే విధంగా పెట్టుకొని దీనిపైనే ఒక కుట్టు వేసుకోవాలి. దీన్ని ఇలా తిప్పుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ఆ 1/2 ఇంచ్ గ్యాప్లోనే మనము కాజాలు అనేవి స్టిచ్ వేసుకుంటాం. ఇలా రెండు పట్టీలు కూడా ఒకసారి సరి చూసుకోండి. ఏమైనా హెచ్చు తగ్గులుంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి. దీనివల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. ఇలా సరిగా వచ్చినాయో లేదో ఒకసారి చూసుకొని ఇప్పుడు మనం షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా ఎదురెదురు నెక్కులు వచ్చే విధంగా చూసుకొని పెట్టేసుకొని ఈ కింద కూడా రెండు కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకొని ఏమన్నా హెచ్చు తగ్గులుంటే సరి చేసుకున్న తర్వాత అప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ అనేది జాయిన్ చేసేటప్పుడు కూడా నెక్ సైడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా జాయిన్ చేసుకోండి క్రాస్గా. ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచు, నెక్ సైడ్ వచ్చేసి 3/4 ఇంచ్ అనేది ఇట్లా ఈ విధంగా స్టిచ్ వేసుకొని క్రాస్ ఉన్నదాన్ని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం నెక్కి వచ్చేసి మీరు హెమ్మింగ్ పట్టీ వేయాలంటే హెమ్మింగ్ పట్టీ వేసుకోవచ్చండి. లేదంటే పైపింగ్ ఈ విధంగా ఆపోజిట్ కలర్ కానీ సెల్ఫ్ కానీ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పైపింగ్ వేస్తున్నానండి. ఈ పైపింగ్ వీడియో అనేది మీకు ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. ఒక్కసారి వెళ్ళి పైపింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో ఈజీగా మన ఛానల్లో విజిట్ చేసినట్లయితే మీకు అక్కడ వీడియో ఉంటుంది. ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో వీడియో అయితే చూడగలరు. ఇక్కడైతే పైపింగ్ అనేది వేసేసాను. పైపింగ్ వేసేసిన తర్వాత మనం హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా చూసుకొని షోల్డర్ మీద మిడిల్ టక్ అనేది వచ్చే విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఎక్కడ కూడా బ్లౌజ్ పీస్ కానీ హ్యాండ్ పీస్ కానీ లాగకుండా ఈజీగా జాయిన్ చేసేసుకోండి. మీకు కరెక్ట్గా హ్యాండ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కడ కూడా సాగదీయకండి. సాగదీయటం వల్ల కూడా మనకి చిన్న చిన్న ముడతలు అనేవి కనిపిస్తాయి. అంతేగాని సాగదీయటం వల్ల మరీ ఎక్కువ ముడతలు అయితే ఏమి రావండి. కాకపోతే సాగదీయకుండా ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. దీనిపైన డబల్ స్టిచ్ అనేది వేసేయండి. హ్యాండ్ అనేది ఒకే లెంత్లో స్టిచ్ వేసుకుంటూ రండి. నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని షోల్డర్ ఎదురుగా పెట్టేసి స్టిచ్ వేసేయండి. నేనైతే ఒక పార్ట్ చూపించానండి. ఇది వచ్చేసి హెమ్మింగ్ చేసుకోవటం కోసం పట్టీ అనేది మడిచి లూజ్ కుట్ అనేది మిడిల్లో ఒక లూజ్ కుట్ అనేది వేస్తున్నాను. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ కుట్ అనేది మనం విడతీసేస్తాము అన్నమాట. ఈ విధంగా కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసినట్టయితే బ్లౌజ్ మనకి ఫినిష్ అయిపోతుంది. సైడ్ జాయింట్ చేసేటప్పుడు
హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒక మార్క్ చేసుకొని అక్కడ స్టిచ్ వేసేయండి. అదేవిధంగా ఆమ్ లూజ్ వచ్చేసి మనకు 9 ఇంచెస్ ఉంది కదా, సేమ్ అదే 9 ఇంచెస్ అనేది ఆమ్ లూజ్ దగ్గర కూడా మార్క్ చేసుకొని దీనికి ఎదురుగా పెట్టేసుకొని 2 హ్యాండ్ స్టిచెస్ అనేవి కరెక్ట్గా సమానంగా పట్టుకొని కరెక్ట్గా ఆమ్ లూజ్ దగ్గరికి ఇట్లా స్టిచ్ వేసేయండి. ఆ స్టిచ్ వేసేసి కింద కూడా నడుము లూజుని ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా పట్టేసుకొని నడుము లూజు మార్క్ చేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసేయాలి. ఈ విధంగా కుట్టు వేసుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. అలాగే నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా నడుము లూజ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఆమ్ లూజ్ అనేది ఇట్లా చెక్ చేసుకోండి. ఈ విధంగా 9 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ ఇచ్చేసి కరెక్ట్గా ఆ మార్క్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇది నడుము లూజ్ తక్కువ, చెస్ట్ లూజ్ ఎక్కువ కాబట్టి కుట్టు అనేది కొంచెం క్రాస్గానే వస్తుందండి, భయపడాల్సిన పని లేదు. నడుము లూజుకి మనకి చెస్ట్ లూజ్కి 4 ఇంచెస్ కనుక గ్యాప్ ఉన్నట్టయితే స్ట్రైట్గా కుట్టు వస్తుంది. అంతకంటే ఎక్కువ ఉంటే కుట్టు అనేది క్రాస్గా వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసేయండి. 3 స్టిచెస్ వేసి సైడ్ అనేది ఇట్లా స్టిచ్ వేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్నవి కొంచెం లైట్గా క్రాస్లు అలా ఉన్నవి కరెక్ట్గా ఫినిషింగ్ బాగుండటం కోసం నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ విధంగా కనుక మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా ఇట్లా చూసుకోండి. ఇక్కడ సరిపోయినట్లయితే మనకి బ్లౌజ్ కరెక్ట్గా కుదిరినట్టండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.